నమస్కారం. నా పేరు ఖ్యాతి. మీకు కానీ మా రామకమలాలు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ ని రింగ్ చేసి మా స్టోరీస్ ని మిస్ కాకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. బాయ్. అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా గురువులు, దైవ సమానులైన మా అమ్మమ్మ తాతయ్య గారికి నమస్కారములు. నా ఇష్టదైవాలకు ప్రణామములు. ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ, యోగులు సిద్ధపురుషుల జీవన ప్రయాణంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఒక ఆధునిక ఋషి గురించి. ధర్మో రక్షతి రక్షితః. మనల్ని రక్షించేది మన ధర్మమే అని చెప్తుంది మన సనాతన ధర్మం, హిందూ ధర్మం. హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందువుల వేద సంపద అమూల్యమైనది. వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. హిందూ మతానికి సంబంధించిన ఆధారాలన్నీ సంస్కృతంలో వెలువడ్డాయి. పరమేశ్వరుని డమరుక శబ్దం నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష. అటువంటి సంస్కృతాన్ని భారతీయులందరూ విస్మరించకుండా సంస్కృతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ధ్యేయంతో అందరికీ సంస్కృతం విలువ తెలియజేసిన ఆయన మానవాళికి మార్గదర్శకులు. ఆయన ఒక సిద్ధ పురుషులు, బ్రహ్మజ్ఞాని, అనుష్ఠాన వేదాంతులు. వారి తత్వం ప్రేమతత్వం, వారి మార్గం ఆధ్యాత్మిక మార్గం. వేద వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయనే చిత్తూరు జిల్లా ఏర్పేటలోని వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మలయాళ స్వాములవారు. మలయాళ స్వాములవారు 1885 మార్చి 29న కేరళలోని గురువాయూర్ సమీపంలో ఎన్గంట్యూర్ గ్రామంలో కరియప్ప, నొట్టియమ్మ అను ఆదర్శ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు స్వామివారికి పెట్టిన పేరు వేలప్ప. వేలప్ప చిన్నతనం నుండే అందరి పిల్లల్లాగా కాకుండా భిన్నంగా ఉండేవారు. తల్లిదండ్రులకు వేలప్ప అంటే అమిత ప్రేమ. వేలప్పను కంటికి రెప్పలా చూసుకునేవారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వేలప్పలో చిన్నతనం నుండే యోగుల లక్షణాలు కనపడేవి. సాధారణంగా చంటి పిల్లలు మెత్తటి పరుపు మీద ప్రశాంతంగా సుఖంగా నిద్రిస్తారు. దీనికి భిన్నంగా వేలప్ప మెత్తటి పరుపు మీద కాకుండా ఎత్తు పల్లాలుగా ఉండే నేల మీద మాత్రమే గాఢంగా నిద్రపోయేవారు. ఇటువంటి కొన్ని విచిత్రమైన లక్షణాలను చూసి వేలప్ప తల్లి నొట్టియమ్మ ఒక సాధువు దగ్గరకు వేలప్పను తీసుకువెళ్ళి సాధువుని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటారు: అమ్మా, నా మాటలు ఒక తల్లి అయిన నిన్ను బాధపెట్టచ్చు, కానీ ఈ బాలుడికి జన్మనిచ్చి నీ జన్మ ధన్యమైంది. ఈ బాలుడు దైవాంశ సంభూతుడు. నీ బిడ్డ సర్వసంగ పరిత్యాగై ఆధ్యాత్మికవేత్తగా లోకాన్ని ఉద్ధరిస్తాడని చెప్తారు. కన్నబిడ్డను ప్రేమగా లాలించే ఆ తల్లి హృదయం ఆ సాధువు చెప్పిన మాటలకు చలించిపోతుంది. జరిగినదంతా తన భర్తకు వివరిస్తుంది నొట్టియమ్మ. తరువాత 5వ ఏటలో పాఠశాలలో చేర్పిస్తారు వేలప్పను వారి తల్లిదండ్రులు. వేలప్ప తరగతి గదిలో పుస్తకాల పాఠ్యాంశాలను కాకుండా అందులో తన ఇష్టదైవమైన నారాయణుని గురించి కీర్తనలు ఆలపించేవారు ఆశ్చర్యంగా. ఎంతో నియమబద్ధత, క్రమశిక్షణ కలవాడు వేలప్ప. అందుచేత రోజు పుస్తకాల పఠనం చేయనిది భోజనం చేసేవారు కాదు. చిన్న వయసులోనే రోజు ధ్యానం చేసేవారు ఆయన. ఒక్కోసారి ధ్యానంలో కూర్చుంటే ఆహార పానీయాలు కూడా మర్చిపోయేవారు. వేలప్పకు భగవంతుడంటే అంత అమిత ప్రేమ. తనకు జాలి, దయ కూడా చాలా ఎక్కువ. ఒకసారి ఒక వేటగాడు 2 పక్షులను బంధించి వాటిని అమ్ముకుంటూ వీధులు తిరుగుతున్నాడు. పాఠశాల నుంచి తిరిగొస్తూ ఆ వేటగాడిని, ఆ పక్షులను చూస్తాడు వేలప్ప. వెంటనే పరుగెత్తికెళ్లి వారి మాతృమూర్తిని ప్రాధేయపడి డబ్బులు తీసుకొని ఆ పక్షులను కొని వెంటనే వాటిని వదిలేసి ఆనందంగా చప్పట్లు కొట్టారట. హాయిగా విహరించాల్సిన ఆ పక్షులను తమ స్వార్థం కోసం ఇలా వాటిని బంధించడం చూసి తట్టుకోలేకపోయారాయన. ఒకసారి ఒక దేశాటన చేసే ఒక స్వామీజీ వేలప్ప గ్రామమైన ఎన్గంట్యూర్కి వచ్చారు. గ్రామస్తులంతా ఆయనకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతారు. కాషాయపు వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో ఢమరుకం, నుదుటిపైన విభూతి రేకులతో దర్శనమిస్తున్న స్వామీజీని చూసి గ్రామస్తులంతా
ఈయన ఎంతో మహిమ కలవారని భావిస్తారు. ఆ స్వామీజీ గ్రామస్తులను ఆకట్టుకోవడానికి ఇలా అంటారు: ఓ బిడ్డలారా, నేను చాలా కాలం నుండి హిమాలయాల్లో తపస్సు చేసి నా భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో దివ్యశక్తులు పొందాను. నేను పిలిస్తే పలుకుతాడు నా పరమేశ్వరుడు. నేను ఇప్పుడు మహాగొప్ప పుణ్యక్షేత్రమైన వారణాసి నుండి వస్తున్నాను. నేను పొందిన దివ్యశక్తులతో మీ కోరికలు తీరుస్తాను, మీ పాపాలు పటాపంచలు చేస్తానని నమ్మపలుకుతాడు. ఇదిగో పరమేశ్వరుడు నాకు ప్రసాదించిన రుద్రాక్షమాల. ఇది చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది. ఈ రుద్రాక్షమాలను రోజు ఉదయం సాయంత్రం పూజించిన తరువాత ఎంతో పవిత్రమైన గంగాజలం ఉత్పన్నమవుతుంది. ఆ పరమేశ్వరుని రుద్రాక్షమాల నుంచి వచ్చిన గంగాజలం కాబట్టి దీన్ని స్వీకరిస్తే మీ జబ్బులు పాపాలు పోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. కానీ ఈ గంగాజలం 1 చెంచా ధర ₹1 అని వ్యాపారం మొదలు పెడతాడు ప్రజలను మోసం చేయడానికి. వేలప్పకు మాత్రం స్వామీజీ మాటలు నమ్మశక్యంగా అనిపించదు. సాధారణంగా సన్యాసులకు అటువంటి ధనంతో అవసరముండదు కదా. అప్పుడు వేలప్పకు వయసు 10 ఏళ్ళు. అసలు స్వామీజీ గురించి తెలుసుకోవాలని వేలప్ప స్వామికి శిష్యుడిగా స్వామీజీని మెప్పించి సేవలు చేస్తారు. కొద్దిసేపటికి స్వామి స్నానం చేయడానికి వెళ్తారు. వెళ్లేటప్పుడు తన దగ్గరున్న మహిమగల రుద్రాక్షమాలను ఒక పెట్టెలో భద్రపరిచి వెళ్తారు. రుద్రాక్షమాల గురించి స్వామీజీ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్న వేలప్ప ఆ రుద్రాక్షమాలను పట్టుకోగానే అది రుద్రాక్షమాలను పోలి ఉన్నదని, రుద్రాక్షమాల కాదని అర్థమైపోతుంది. డబ్బులు సంపాదించడానికే మెత్తని దూతిని లోపల పెట్టి రుద్రాక్షమాలగా నమ్మించారని, స్వామీజీ అంతా నాటకమాడారని అర్థమైపోతుంది. డబ్బులు సంపాదించడం కోసం గ్రామస్తులను ఇలా మోసం చేశారని నిజాన్ని తెలుసుకుంటారు గ్రామస్తులు. తమను ఆ స్వామీజీ నుంచి రక్షించిన వేలప్పను అందరూ మెచ్చుకుంటారు. అప్పటి నుండి ఆయన మూఢనమ్మకాలను ప్రోత్సహించేవారు కాదు. వేలప్ప తరచూ ధ్యానం చేసేవారు. ఒకసారి ధ్యానంలో కూర్చున్న ఆయన ఎంతసేపైనా సరే అలానే ధ్యానంలో కూర్చునున్నారు. దీంతో అతని అన్నగారికి కోపం వచ్చి వేలప్పను పరుషంగా మాట్లాడారు. గట్టిగా కేకలు పెడతారు. ధ్యానంలో ఉన్న వేలప్పకు ఇదంతా తెలియదు. ఇక అన్నగారికి కోపం ఇంకాస్త ఎక్కువై చెంప మీద గట్టిగా కొడతారు. అయినా సరే కొంచెం కూడా వేలప్ప ధ్యాన స్థితిలో మార్పు రాదు, ధ్యానమాగదు. దాంతో ఇంకా కోపోద్రిక్తులైన అన్నగారు వేలప్పను గట్టిగా పైకి లేపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే ఆశ్చర్యంగా ఒక తెల్లటి ఎద్దు ప్రత్యక్షమవుతుంది. అది అచ్చమా పరమేశ్వరుడి నందిలా అనిపిస్తుంది. కోపంగా చూస్తున్న ఆ ఎద్దు చూపులకు వణికిపోతాడు వేలప్ప అన్నగారు. తరువాత జరిగిందంతా తన తల్లికి వివరిస్తారు. ఆమె అది నమ్మలేకపోతుంది. ఎందుకంటే అసలు ఆ గ్రామంలో కానీ చుట్టుప్రక్కల ఎక్కడా కానీ అసలు అటువంటి ఎద్దే లేదు కాబట్టి. నిజాన్ని తెలుసుకొనుటకు వేలప్పను ప్రశ్నిస్తుంది తల్లి. అప్పుడు వేలప్ప తనకు ఏమీ తెలియదని చెప్పడం చూసి అన్నగారు ఆ తల్లి ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి వేలప్పను ఏమీ అనేవారు కాదు. వేలప్పకు సంస్కృత భాష అంటే చాలా ఇష్టం. పాఠశాలలో ఇంగ్లీష్ భాష కంటే సంస్కృత భాష మీద ఆయన ఎక్కువ ప్రేమ చూపించేవారు. ఉన్నత అభ్యాసానికై వేలప్ప తల్లిదండ్రులు వేలప్పను తిరువనంతపురానికి కొంత దూరంలో ఉన్న శివగిరి గ్రామంలోని నారాయణ గురుదేవుల ఆశ్రమంలో చేరుస్తారు. నారాయణ గురుదేవులు ఒక సామాజిక విప్లవకారుడు. కేరళ సమాజం వర్ణ కుల విభేదాలతో చీలిపోయి అశాంతితో ఉన్న కాలంలో కుల మత భేదాలు నిర్మూలించడం కోసం ఆయన చాలా కృషి చేశారు. నారాయణ గురు ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం లేకుండా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయమవుతున్నారని, వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైనవి నెలకొల్పి వారి కోసం కృషి చేశారు. మనుషులందరిది ఒకే కులం, ఒకే దేవుడు, కులం అడగద్దు, కులం చెప్పొద్దు, మతం ఏదైనా మనిషిని ఎదగనివ్వాలి అనే నినాదంతో ప్రజలను మేల్కొల్పారు. 1856లో కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం దగ్గరలోని చెంపళంతి అనే గ్రామంలో మదనాసన్ కుట్టియమ్మ అనే దంపతులకు జన్మించారు నారాయణగురు. నారాయణగురు ఆశ్రమంలోని వారంతా సంస్కృత భాషలో వేలప్పకున్న పట్టుకు ఆశ్చర్యపోయేవారు. నారాయణగురు ప్రధాన శిష్యుడు శివలింగస్వామి. శివలింగస్వామి పెరుంగెత్కర్ అనే గ్రామంలో విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు. వేలప్ప ఆయన దగ్గరే శిష్యునిగా చేరారు. శివలింగస్వామి వేలప్పకు మంత్రోపదేశం చేసి పతాంజలి యోగ రహస్యాలపై సాధన చేయించారు. తరువాత గురుదర్శనం చేయించి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందని ఆశీర్వదించారు. దాంతో తిరిగి ఇంటికి పయనమయ్యారు వేలప్ప. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తన తల్లికి సేవలు చేసి నయం చేశారు. వివాహం చేసుకోమని కోరితే కాలినడకన దేశయాత్ర చేయాలని తిరస్కరించారు.
ఒకరోజు రాత్రి తన తల్లిదండ్రులకు ఉత్తరం రాసి వారికి నేను దేవుని దయతో ఎప్పుడూ సంరక్షింపబడతాను, నా కోసం బాధపడద్దు, వెతకద్దు అని ఉత్తరంలో చెప్తారు. ఒంటి మీద నూలు వస్త్రం, చేతిలో భగవద్గీత, ఒట్టి కాళ్లతో దేశంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకై బయలుదేరతారు వేలప్ప. రోజుకు కొన్ని మైళ్ళు నడిచేవారు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవారు. ఒక కొబ్బరి చిప్పను ఆహార పదార్థాలు స్వీకరించుటకు వినియోగించేవారు వేలప్ప. ఒకసారి ఆయన అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు కూడా యాత్రను కొనసాగించారు. అదే సమయంలో ఒకరోజు ఆయనకు స్వప్నంలో ఎవరో నోట్లో మాత్ర వేసినట్లుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం దరిచేరలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన వేలప్ప తీర్థాల్లో తప్ప మరొక చోటు 1-2 రోజులు ఉండేవారు కాదు. పుణ్యక్షేత్రాలు దర్శించిన తరువాత ఇంటికి చేరిన వేలప్పకి తన తండ్రి మరణించిన విషయం తెలుస్తుంది. ఆ బాధలో ఉన్న తన తల్లికి అండగా ఉండదలిచి కొద్ది రోజులు అక్కడే ఉండిపోతారు వేలప్ప. కొద్ది రోజుల తరువాత ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఉట్టి కాళ్లతో తిరుపతి చేరుకుని ఆ వెంకటేశ్వరుని దివ్య దర్శనానికై గోగర్భ తీర్థం చేరి తపం ఆచరిస్తారు. నీటిలో ఈదడం తెలిసినవాడే నీటిలో మునిగిపోయే వారిని కాపాడగలడు. సాటివారికి సహాయపడడం మన ధర్మం. సేవా మార్గం ద్వారా శాంతిని పొందవచ్చని అంటారు స్వామి. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ తిరుమలలో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తినేవారాయన. ఆయన భాష, ఆయన వేషం చూసి అక్కడి వారందరూ ఆయనను మలయాళ స్వామి అని పిలిచేవారు. కాలక్రమంలో వేలప్పకు మలయాళ స్వామి అను నామం స్థిరపడిపోయింది. స్వామివారు రోజు ధ్యానం పూర్తయ్యాక కానీ ఏమీ తినేవారు కాదు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మలయాళ స్వాముల వారికి నిత్యం స్వామివారికి నివేదించిన నైవేద్యాలే స్వామివారి భక్తులు మలయాళ స్వామివారికి ఇచ్చేవారు. కొంతమంది భక్తులకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలలో దర్శనమిచ్చి మలయాళ స్వామి గురించి చెప్పేవారట. ఒకసారి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొర్లుతున్నాయి. తిరుమలలో 3 రోజుల పాటు ఎవ్వరూ రాలేని స్థితి. అలాంటి సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడికి స్వామి కలలో కనిపించి తన భక్తుడైన మలయాళ స్వామివారి గురించి చెప్పారట. అప్పుడు ఆ భక్తుడు ఎంత కష్టమైనా సరే స్వామివారికి ఫలహారం అందజేశారు. ఒకసారి స్వామి ధ్యానంలో ఉండగా ఒక పెద్ద పులి వచ్చి మలయాళ స్వాముల వారి ముందు నిలబడి స్వామివారిని చూస్తోంది. అప్పుడు స్వామివారు భయపడకుండా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు: ఓ వెంకటేశ్వర, నా వల్ల ఈ లోకంలో చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నచో నీవు నన్ను రక్షింపుము. లేదా నేను ఈ జీవికి ఆహారంగా మారాలని నీవు నిర్ణయించినచో నేను అందుకు సంసిద్ధుడును అని అంటారట. అంతే, పులి చిన్నగా వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది. గుహలో స్వామివారు ధ్యానంలో ఉంటే ఆయన చుట్టూ మృగాలున్నా సరే ఆయన దృష్టంతా స్వామివారిపైనే. ఒకసారి ఒక వేటగాడు పొదలచాటు నుండి 2 తుపాకీ గుళ్ళు ధ్యానం చేస్తున్న మలయాళ స్వామివారి వైపు వదిలాడు. ఆశ్చర్యంగా అవి అసలు స్వామివారిని తాకను కూడా తాకలేదు. స్వామివారి వెనక ఉన్న చెట్టుకు తగులుతాయి. 9 సంవత్సరములు ధ్యానం చేసిన ఆత్మ సాక్షాత్కారం లభించలేదని స్వామిని వేడుకుంటుంటే అప్పుడు 12 ఏళ్లు చేయమని అశరీరవాణి వినిపిస్తుందట స్వాముల వారికి. అలా కలియుగ దైవం అనుగ్రహంతో ఆయనకు 40వ ఏట స్వామివారి దర్శనం, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. మలయాళ స్వామి సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో గోగర్భ తీర్థం నుంచి బయలుదేరారు. శివకేశవులకు భేదం లేదని నమ్మిన ఆయన తిరుమల, శ్రీకాళహస్తి మధ్యలో ఉన్న నందికొండ దగ్గర ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఆశ్రమం కొరకు. కాశీలోని గంగానది నుండి సొరంగం ఉన్న కాశీబుగ్గ ఒడ్డున పచ్చని ప్రకృతి నడుమ పూరీళ్లు నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు రుద్రపారాయణలు, స్వామివారికి అభిషేకాలు చేసేవారు. ఆశ్రమానికి వ్యాసాశ్రమం అని పేరు పెట్టారు. స్వామివారి తపశ్శక్తి వల్ల ఆశ్రమానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. మలయాళ స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని అంశ అని అందరి విశ్వాసం. స్వామివారు ఆశ్రమంలో సన్యాస దీక్షలు ఇచ్చేవారు. ఆశ్రమంలో స్వామివారి భక్తుల తాకిడి ఎక్కువైంది. దాంతో భక్తులు ఇచ్చే కానుకలతో పాఠశాలను నిర్మించి ఉచితంగా విద్యను అందించి అందరూ విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించారు. వేద పాఠశాలను నిర్మించారు. సంస్కృత భాషకు పెద్దపీట వేశారు స్వామి. విద్యార్థులు అక్కడే ఉండి చదువుకొనుటకు వీలుగా వసతి భవనాలు ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో సేవలు చేశారు మలయాళ స్వామి. సోమరితనం అంటే స్వామివారికి అస్సలు ఇష్టముండదు.
వారి పనులు వారే చేసుకునేవారు స్వామివారు. సోమరితనం మనిషికి పెద్ద శత్రువని స్వామి ఎప్పుడూ చెప్పేవారు. స్వామివారి ఆశ్రమంలో అందరూ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. క్రమశిక్షణతో మెలగడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం, భగవంతుడి భజన, ధ్యానం చేయడం ఇవన్నీ స్వామివారి ఆశ్రమంలోని నియమాలు. ఈ నియమాలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే స్వామివారు వారిని శిక్షిస్తారు. స్వామివారి శిక్షలు ఆశ్చర్యంగా అవి మనకు పుణ్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఆశ్రమం చుట్టూ హరినామస్మరణ చేయడం ఒక శిక్ష అయితే, చెట్టు కింద గంటపాటు ధ్యానం చేయడం మరో శిక్ష. ఇవే స్వామివారు వేసే శిక్షలు. దీన్ని బట్టే మనం స్వామివారు మానవులను ఉద్ధరించుటకు వచ్చిన కారణ జన్ములని అర్థం చేసుకోవచ్చు. మలయాళ స్వాముల వారు ఉన్న వ్యాసాశ్రమం ఎప్పుడూ భజనలతో, పారాయణలతో, ప్రవచనాలతో కలకల్లాడేది. స్వామివారు దేశాటన చేసి ప్రవచనాలు ఇచ్చేవారు. రాను రాను భక్తుల సంఖ్య పెరిగింది. స్వామివారు ఆశ్రమంలో అరుదుగా ఉండేవారు. దేశాలు తిరుగుతూ సంస్కృత భాష యొక్క గొప్పతనం, వేదాల యొక్క గొప్పతనం, భగవంతుడి గురించి తెలియచెప్పేవారు. అనుష్ఠాన వేదాంతం ప్రచారం చేసి స్త్రీలకు కూడా దీక్షలిచ్చి అన్ని కులాల వారిని ఆదరించారు మలయాళ స్వాముల వారు. స్వామివారు సన్యాసం తీసుకున్నాక స్వామివారికి అసంగానంద స్వామి అనే పేరు కూడా ఉంది. వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి పంటలు పండించారు. జంతు బలులు మాన్పించారు. యథార్థ భారతి అనే పత్రికను స్థాపించి అనేక వేదాంత విషయాలను వ్రాసి పుస్తకాలుగా తెచ్చారు. అన్ని వర్ణాల వారికి సంస్కృతాన్ని నేర్పించారు. ఆధ్యాత్మిక విప్లవకారుడిగా మన మలయాళ స్వామి ఎంతో పేరు సాధించారు. కేరళలో ఆయన గురువు నారాయణ గురు ఏమి బోధించారు, వాటన్నింటినీ ఆశ్రమంలో అమలు పరచడానికి ప్రయత్నించారు మలయాళ స్వామి. వయసు పెరగడంతో స్వామివారి ఆరోగ్యం క్షీణించినా, నడవలేకపోయినా అయినప్పటికీ ఆశ్రమాన్ని, విద్యార్థులను శ్రద్ధగా చూసేవారు. ఒకసారి 6వ తరగతి చదువుతున్న ఒక బాలుడు స్వామివారిని, స్వామి మీరు ఎంతో మహిమ కలవారు కదా, ఈ అనారోగ్యం మీకు ఎందుకు కలిగింది అని అడిగాడట. అప్పుడు స్వామివారు ఆ బాలుడిని ఈ విధంగా ప్రశ్నించారు. నిన్ను ఎందుకు మీ తల్లిదండ్రులు ఇక్కడకు పంపించారు అని అడిగిన ప్రశ్నకు ఆ బాలుడు చదువుకోవడానికి అని సమాధానమిచ్చాడు. చదువుకుని నువ్వేం చేస్తావు అని తిరిగి ప్రశ్నిస్తే అప్పుడు ఆ బాలుడు బాగా చదువుకొని తల్లిదండ్రులను సంతోషపరుస్తానని చెప్పాడట. అప్పుడు మలయాళ స్వాముల వారు ఆ పిల్లవాడితో, నువ్వు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనుకుంటున్నావు, కానీ నేను నా చిన్నతనంలో మా అమ్మా నాన్నలకు చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేశాను. అప్పుడు నా తల్లిదండ్రులు పడిన బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్పారట. ఎంతటి యోగులైనా సరే కర్మను అనుభవించి తీరాలని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక స్వాముల వారు శరీరాన్ని విడిచే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. తన తనువు చాలించే విషయం గురించి ముందే అందరికీ హెచ్చరించారు మలయాళ స్వాముల వారు. 1962వ సంవత్సరం జూలై 11వ తేదీన ఆశ్రమంలోని విద్యార్థులు, గురువులు, స్త్రీలు, పురుషులు మొత్తం అందరూ స్వామివారి ముందు గీతాపారాయణ వినిపిస్తున్నారు. అందరూ రోధిస్తున్నారు. స్వామివారు గడియారం వైపు చూస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలకు దశమి గడియలు పోయి ఏకాదశి గడియలు రాగానే స్వామివారు తమ కళ్ళను మూసేశారు. అంతే, భక్తులంతా ఇంకా పెద్దగా రోధిస్తూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే స్వామివారు 12:05 గీత వింటూ ఆయన పరమేశ్వరునిలో ఐక్యమయ్యారు. జూలై 12వ తేదీ పవిత్ర పర్వదినమైన ముక్కోటి ఏకాదశి రోజున మలయాళ స్వాముల వారు శివైక్యం చెందారు. మలయాళ స్వాముల వారికి అసంగానంద స్వామి అని మరో పేరు కూడా కలదు. స్వామివారి ముఖ్య శిష్యులు విద్యా ప్రకాశానందగిరి స్వామి, విమలానందగిరి స్వామి. స్వామివారు శివైక్యం చెందిన తర్వాత ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు విమలానందగిరి స్వామి, ఆయన తర్వాత విద్యానందగిరి స్వామి, ఇప్పుడు పరిపూర్ణానందగిరి స్వామివారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న ఆశ్రమం శ్రీకాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమ నాయుడు స్థలాన్ని ఇవ్వడం ద్వారా ఆశ్రమ నిర్మాణ ఏర్పాట్లు చేశారు. ఏర్పేడులోనే కాక ఇంకా ఎన్నో చోట్ల వ్యాసాశ్రమానికి శాఖలు కలవు. భగవంతునిది తల్లి ప్రేమ. తల్లి పిల్లలకు సేవ చేసి విద్యాబుద్ధులు నేర్పి వారి ఉన్నతిని చూసి ఎలా ఆనందిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా భక్తుల ఉన్నతిని చూసి ఆనందిస్తాడని శ్రీ మలయాళ స్వామి తెలిపారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మనం ఎందుకు జన్మించాం, ఏం చేస్తున్నామని తెలుసుకోగలిగితే జ్ఞానం లభిస్తుందని తెలిపారు. దృష్టిని, వాక్కుని అదుపులో పెట్టుకోవాలని
ఎప్పుడూ చెప్తుండేవారు స్వామివారు. సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగని స్థిరబుద్ధి కలవాడే నిజమైన జ్ఞాని అని తెలియజేసిన ఆయన ఒక బ్రహ్మజ్ఞాని. వేదాల వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేసిన ఆయన ఆధునిక వేదవ్యాసుడు. సేవా మార్గం ప్రేమతత్వంతో భగవంతుడి కరుణను పొందవచ్చని తెలిపిన సిద్ధపురుషుడు శ్రీ 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 మలయాళ స్వాముల వారు. తెలుసుకున్నాం కదా మలయాళ స్వాముల వారి జీవితంలోని కొన్ని విషయాలను. మనము మలయాళ స్వాముల వారు చూపిన బాటలో నడిచి మన జీవిత గమ్యాన్ని చేరుకుందాం.